హైపోటెన్షన్ అని చెప్పంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి వ్యక్తికి బీపీ అనేది సాధారణంగా 120/80 ఉంటుంది మేడం. ఎవరికైతే 120/80 తగ్గుతుందో మనం వాళ్ళని హైపోటెన్షన్ అని చెప్పి అంటాము, లేదా లో బీపీ అని చెప్పేసి అంటాము. ఇది జెనెటికల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకని చెప్పంటే ఎవరైతే ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది కుటుంబాలలో సాల్ట్ తక్కువ తింటారు కాబట్టి అది కంటిన్యూ అవుతూ వచ్చింది అనుకో, మా పేరెంట్స్ ఇట్నే తింటారని చెప్పండి సాల్ట్ తక్కువ తినడము, తర్వాత కొన్ని రకాల పద్ధతులు పాటించడము, తర్వాత మందులు ఇవన్నీ వాటి వల్ల ఏంటని చెప్పంటే అది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒక పర్సన్ సిక్ ఉన్నప్పుడు ఎందుకు బీపీ లో అవుతుందని చెప్పంటే ముఖ్యంగా పర్సన్ తను అనారోగ్యంతో ఉన్నప్పుడు సరిగా తినడు, రెండోది సరిగా వాటర్ అనేది తీసుకోడు, మూడోది ఏంటని చెప్పంటే అప్పుడు అతనికి ప్రాపర్ ఇమ్యూనిటీ అనేది ఉండదు, నాలుగోది ఏంటని చెప్పంటే ఇవన్నీ లేకపోవడం వల్ల తనకి రక్తనాళాలలో ఏదైతే వాల్యూమ్ ఉందో, మనం ఏదైతే ఇప్పుడు బ్లడ్ వాల్యూమ్ అని చెప్పి అంటామో అది చాలా తక్కువగా పోతుంది. సో దీనివల్ల ఏమైతుందని చెప్పంటే వాసో డైలటేషన్ అయ్యి మనకు వాల్యూమ్ తక్కువ పోవడం వల్ల బీపీ అనేది తగ్గుతుంది. ఈ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా బీపీ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటని చెప్పంటే అనారోగ్యంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు పడుకునే ఉంటాడు. సో మనకు లైన్ డౌన్ పొజిషన్ అంటే పడుకున్నప్పుడు కూడా ఏంటని చెప్పంటే వాల్యూమ్ అనేది తగ్గి బీపీ అనేది పడిపోతుంది అన్నమాట. పడిపోవడం అంటే లో బీపీ. హైపర్ టెన్షన్ యొక్క సైన్స్ ఫస్ట్ అంటే లక్షణాలు ఫస్ట్ ఏంటి అని చెప్పంటే ఒక వ్యక్తికి లో బీపీ ఉంది అని చెప్పని ఎట్లా తెలుస్తుందని చెప్పంటే తనకి కళ్ళు తిరిగి పడిపోతాడు, దాన్ని మనం ఫెయింటింగ్ అని చెప్పేసి అంటాం. తర్వాత చెమటలు పడుతుంటాయి, ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. ఇంకొంతమందికి ఎట్లా అంటే ఒక రకమైన తికమక స్థితి అంటే చెప్పంటారు, అంటే కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంటారు. ఇంకా కొంతమందికి ఎట్లా అని చెప్పంటే వాళ్ళు కింద పడిపోయి ఆ కళ్ళు మూతలు పడిపోయి కాన్షియస్ లో ఉండరు, అంటే తెలివితో ఉండరు అన్నమాట, కాన్షియస్ లెస్ అయిపోతూ ఉంటారు. ఇవి మెయిన్ గా జరుగుతూ ఉంటాయి. హైపోటెన్షన్ యొక్క రిస్క్ అని చెప్పంటే మనకు బీపీ అనేది సాధారణంగా 120/80 అనేది ఉండాలి రక్తనాళాలు. అట్లా కాకుండా 120/80 కంటే తగ్గిపోతున్నప్పుడు కొన్ని ఆర్గన్స్ కి అంత ప్రెషర్ తోని రక్తం అనేది అందదు. అందకపోవడం వల్ల ఏమైతుందని చెప్పంటే మరీ ముఖ్యంగా ఆ ఆర్గన్స్ కి ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది అన్నమాట. ఏ ఆర్గన్ ఫెయిల్యూర్ అయినా కూడా అపస్మారక స్థితిలోకి పోయి పేషెంట్ వెంటిలేటర్ వరకు వెళ్తాడు. సో ఇది మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్. దానివల్ల హైపో బ్రాడికార్డియా రావచ్చు, టాకికార్డియా రావచ్చు, ఆటోమేటిక్ గా హైపోటెన్షన్ ఉంటుంది, షాక్ లోకి వెళ్ళిపోతాడు, ఆర్గన్ అనేది డిస్ఫంక్షన్ అవుతుంది. సో శ్వాస ఆడకపోవడం వల్ల తనకి బ్లడ్ ప్రెషరు, తర్వాత పల్స్ రేట్ పడిపోవడం వల్ల వెంటనే ఇమీడియట్ గా షాక్ లోకి వెళ్ళిపోయి వెంటిలేటర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని కోమా అని చెప్పి అంటారు. కారణం బట్టి మనము ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిహైడ్రేషన్ ఉన్నారు, డిహైడ్రేషన్ లో కూడా మనకు హైపోటెన్షన్ అని వస్తుంది. ఒకవేళ ఈ హైపోటెన్షన్ కారణం డిహైడ్రేషన్ అయితే మనం డిహైడ్రేషన్ ట్రీట్మెంట్ చేయాలి. లో సాల్ట్ ఇంటేక్ కనుక అయితే మనం సాల్ట్ ఇంటేక్ ని ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ బ్యాలెన్స్ డైట్ కనుక లేదు అని చెప్పంటే మనం దానికి సంబంధించిన అడ్వైజ్ అనేది ఇవ్వాలి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ లైన్ డౌన్ పొజిషన్ ఉన్నారనుకో, అటువంటి వాళ్ళకు కూడా మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ బిహేవియరల్ చేంజెస్ కానీ ఇవన్నీ మనం చెప్తూ ఉండాలి. సో దానివల్ల ఏమైతే చెప్పంటే ఈ యొక్క లో బీపీ అనేది కరెక్షన్ అయిపోయి మామూలుగా ఉంటుంది. ఇంకొంతమంది ఎట్లా అని చెప్పంటే ఓవర్ గా యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ అనేది వాడతారన్నమాట. అంటే రోజుకి ఒక టాబ్లెట్ వేసుకోకుండా 3, 4, 5 వేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఎక్కువ వాసో డైలటేషన్ అయిపోయి లో బీపీ అనేది అవుతుంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, మనము ఎక్కువ యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ వాడుతారు కాబట్టి తగ్గించుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఒక పర్సన్ లో బీపీ అని తెలిసినప్పుడు అంటే మామూలుగా సాధారణంగా పనిచేసుకునే వ్యక్తికి అయితే మనం వారంలో ఒక 2 సార్లు చెక్ చేస్తే సరిపోదు. అట్లా కాకుండా ఇతను లో బీపీ అని చెప్పని డయాగ్నోజ్ అయ్యింది ఆర్ నిర్ధారణ అయింది డాక్టర్ ద్వారా, అప్పుడు ఏం చేయాలి, రోజుకు కనీసం 3 సార్లన్నా మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అని చెప్పంటే ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉంటది కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని మానిటరింగ్ చేస్తాం. అంటే
ఒక టైం వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock, మధ్యాహ్నం 3 o'clock, నైట్ 9 o'clock ఆర్ మిడ్ నైట్ 12 o'clock అని చెప్పని అట్లా చార్ట్ ప్రిపేర్ చేస్తూ మనం కనుక చెక్ చేస్తే అప్పుడు ఎప్పుడు లో బీపీ ఉంటుంది తెలుస్తుంది. ఇది ఏం కాకుండా ఇప్పుడు సాధారణ వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడో ఒకసారి పడిపోతుంది అనుకో, అతను ఏం చేయాలి? అట్లా అనిపించినప్పుడు మాత్రమే, అంటే వారంలో 2 సార్లు చెక్ చేస్తే సరిపోతుంది. వీళ్ళకి మాత్రం రోజులో 3-4 సార్లు చెక్ చేయాల్సి వస్తుంది. హైపోటెన్షన్ ఎట్లా మనము నివారించవచ్చు అని చెప్పంటే, అసలు హైపోటెన్షన్ అనేది ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, దానికి కారణం ఏంటి, ఈ 3 విషయాలు కనుక మనం తెలిస్తే దానికి సంబంధించి నివారణ చర్యను మనము చేయొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటని చెప్పంటే, ఒకవేళ తన యొక్క లైఫ్ స్టైల్ వల్ల బిహేవియర్ కనుక ఉంటే వాటిని మనము ఖచ్చితంగా మార్పించాలి. లేదు అత్యధికంగా తను మందులు వాడుతున్నారు, బీపీ గోళీలు వాడుతున్నాడు అనుకో, ఆ గోళీలు అనేది మనం డోస్ అనేది టేపర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను 100 mg టాబ్లెట్ వాడుతున్నాడు అనుకుందాం. ఓకే, సో రిపీటెడ్ గా తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? 50 mg చేయాలి, అంటే తగ్గించాలి. అదొకటి. ఎవరికైతే హైపోథైరాయిడిజం ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా హైపోథైరాయిడిజం కనుక మనం ట్రీట్మెంట్ చేయగలిగితే హైపోటెన్షన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే హైపోటెన్షన్, హైపోథైరాయిడ్ రెండు లింక్ పై ఉంటాయి, ముఖ్యంగా ఫీమేల్స్ లో. అది కూడా మనం చేయొచ్చు, దానివల్ల కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్లూయిడ్ ఇంటేక్. ఎవరైతే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ సైడ్ పనిచేసే వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాటర్ సఫిషియెంట్ గా తీసుకోరు. కాబట్టి వాళ్ళ బాడీలో వాటర్ వాల్యూమ్ తగ్గిపోయి డిహైడ్రేషన్ వచ్చి పోతారు. కాబట్టి వాళ్ళకి కూడా మనం సఫిషియెంట్ వాటర్ అనేది తీసుకోమని చెప్పాలన్నమాట. కొంతమంది ఏంటని చెప్పంటే అసలు ఉప్పే తినరు, సాల్టే తినరు, మొత్తం అవాయిడ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఏంటని చెప్పంటే డైలీ ఎంత సాల్ట్ వాడుకోవాలో అనేది మనం చెప్పాలి. ఎందుకంటే బీపీ గనక మెయింటైన్ కావడానికి సోడియం క్లోరైడ్ కూడా కొంతవరకు మనం ఉపయోగిస్తాం కాబట్టి వాడమని చెప్పాలి, కామన్ సాల్ట్.